ఆయన నివసించిన ఇల్లు ఇది. అప్పటి కాలంలో ఊర్లో వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోవడంతో ఆయన చేతులతో జింక కొమ్ముతో ఒక్కటే నైటు ఈ బావిని తవ్వారు. బావికి నీళ్లకు రానివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన ప్రహస్తాలతో ఆయన త్రవ్వుకున్నారు. స్వామి కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకొని మనసొక్కో, మరి నేనెవరైంది కూడా తెలుస్తుందంటూనే స్వామి అప్పుడు అమ్మవారు గలగలగలగల శబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో గల్లు గల్లున భయంకర శక్తి స్వరూపిణిగా నిప్పుల వైరాల మూపుడు తీసుకుని వస్తుందంట మట్టి బొమ్మలో నుంచి అమ్మవారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సజీవ సమాధి అయిన గుడి ఇదే. వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడికి మనం రావడానికి మైదుకూరు నుండి అలాగే బద్వేలు నుంచి బస్సు సౌకర్యం ఉన్నది. కాలజ్ఞానాన్ని రచించిన బ్రహ్మం గారు 1693 సంవత్సరంలో ఇదే ప్రదేశంలో సజీవ సమాధి అయ్యారు. ఆయన జీవ సమాధి అయిన సమయంలో ఇక్కడ వెలిగించిన దీపాలు ఇప్పటికీ వెలుగుతూ ఉండడం ఇక్కడ విశేషం. ఇప్పుడు మనం బ్రహ్మగారి ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన నివసించిన ఇల్లు ఇది అప్పటి కాలంలో. ఇది ఆయన అప్పటి కాలంలో నివసించిన ఇల్లు.
అప్పటి కాలంలో కట్టిన ఇల్లు కాబట్టి పడిపోయే స్టేజ్లో ఉంటే ఇప్పటికి ఎవరిని లోపలికి పంపించడం లేదు. అప్పట్లో బ్రహ్మంగారికి ఊర్లో వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోవడంతో ఆయన చేతులతో జింక కొమ్ముతో ఒకటే నైటు ఈ బావిని తవ్వారు. స్థలం అక్కడ ఆయన స్వామి నివాస గృహములో ఆనాడు వడ్రంగి పని చేస్తూ ఉండేవారు. ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లె. ఈ గ్రామములో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామం అంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు. ఆనాడు ఈ గ్రామస్తులు అడిగితే నేను చందా ఇవ్వలేనయ్యా, మరి పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు, నా చేతనైన రథం తయారు చేస్తాను ఊరేగింపు కన్నారు స్వామి. ఈ గ్రామోత్సవ కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదా ఆయన చందా ఇవ్వాలని స్వామిని అడిగినారు. అప్పుడు ఇవ్వనందుకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడు ఈ గ్రామస్తులు. బావికి నీళ్లకు రానివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన ప్రహస్తాలతో ఆయన త్రవ్వుకున్నారు స్వామి. మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా, ఇవ్వలేదని మున్సూబ్ అడిగితే గ్రామమంతా ఇచ్చినారయ్యా, వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు గ్రామస్తులు. ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభొట్లయ్య అనేవారు. మరి ఎందుకు గాని ఇవ్వలేదో ఆయన పిలుచుకొని రానన్నాడంట మున్సూబ్ కందిమల్లారెడ్డి అంటూనే అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి ఈ రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సూబ్ కందిమల్లారెడ్డి స్వామిని. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్న మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, సరే కానివ్వండి ఇచ్చే సందర్భం వచ్చి ఇస్తానన్నాడంట స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడో కాదు, ఇవ్వాల్సింది ఇక్కడే ఇమ్మన్నాడంట మున్సూబ్ కందిమల్లారెడ్డి. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సూబ్కు గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి పోలేరమ్మని మట్టి బొమ్మను చేయించి గ్రామ నడివీధిలో పెట్టినారంట అమ్మవారిని గ్రామోత్సవానికి. ఈ గ్రామస్తులు ఈ గ్రామ మున్సూబు కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి చూసి, ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలు ఉన్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా చెకుమికిరాళ్ళు వెలిగించుకునేవి, ఆ చెకుమికిరాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంట కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సూబ్కు గ్రామస్తులకు తెలియజేయాలని ఆయన చుట్ట చేసుకుని వెలిగించుకుందామని చూస్తే మున్సూబ్ దగ్గర కానీ ఇతరుల ఎవరి దగ్గర కూడా చెకుమికిరాళ్ళు కనిపించవంట. స్వామి తెలియనట్టుగా, ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే, చుట్ట వెలిగించుకోని కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర వాళ్ళు వచ్చిపోయి వచ్చినట్టున్నాను, మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తున్నారు, ఆమెను అలంకరణ చేయించి రామ నడివీధిలో పెట్టిన్నారు, మూగ జీవాలను కూడా జంతు బలికి పెట్టినారు, ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగ జీవాలను జంతు బలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పలికి తెచ్చి పెట్టదా, చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సూబ్తో. గ్రామ మున్సూబనైనా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా, రామదేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా, నేను చుట్ట వెలిగించుకుంటానా, ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా, చందా ఇమ్మన్నాడంట స్వామిని మున్సూబ్. అప్పుడు స్వామి కోపోద్రికులుడై, అమ్మ పోలేరి, మరి మున్సూబ్ ఈ గ్రామస్తులకు నా చందా ఇవ్వందే నీ జాతర జరగదంటున్నాడు, మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకొని మున్సూబ్కో, మరి నేనెవరైంది కూడా తెలుస్తుందంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగలగలగల శబ్దం చేసుకుంటూ గజ్జల సవ్వడితో గల్లు గల్లున భయంకర శక్తి స్వరూపిణిగా నిప్పుల వైరాల మూపుడు తీసుకుని వస్తుందంట మట్టి బొమ్మలో నుంచి అమ్మవారు.
వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట, కానీ వీళ్ళెవరికీ కనపడుతుంట. వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుందంట వీళ్ళు. ఈ రూపంలో వస్తున్నామమ్మా, మరి ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయపడతారు. బాలిక రూపంలో ప్రత్యక్షంగా అంటే అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పుదిస్తుందంట. అప్పుడు వచ్చిన అమ్మవారు మరి దేవత రూపంలో ఉన్న, మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణియే అమ్మవారిని శక్తి చాలక ఈ గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి శరణం వేడుకున్నారంట. మహానుభావ, నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నామయ్యా, దైవాంశ సంభూతుడని తెలియక నీకు ఎన్ని ఇబ్బందులు పెట్టినామంటే నాయన, ఈనాడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను. కొంతకాలానికి నేను సజీవ సమాధి నిష్ఠహిస్తాను. సజీవ సమాధి నిష్ఠహించిన తర్వాత నా జీవ సమాధిలో నివాస గృహమును రచ్చబండను భక్తాదులు దర్శనానికి వచ్చేటువంటి కాలం వస్తుంది నాయన. మరి వచ్చేటువంటి వాళ్ళలో అమాయకులు ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే గ్రామస్తులనే కాదు నాయన, వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టి వేధిస్తారు. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే మున్సు కందిమల్లారెడ్డి వంశవృద్ధి లేకుండా పోవుగా అని చెప్పించినారు స్వామి. పోలేరు నిప్పు తెచ్చిన తర్వాత ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఒక చెట్టులోకి కలిసిపోయిందంట. అదే ప్రదేశంలో అమ్మవారికి గుడి కట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న గుడి అదే. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు తెలిసిన ఏదైనా ఇలాంటి ఆలయాలు ఉంటే కామెంట్లో తెలపండి.